ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ లాభ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఎండోన్మెంట్ పాలసీ. ఇంకా దీని ఫీచర్స్ సేవింగ్స్, రిస్క్ కవర్, హై రిటర్న్స్. ఇంకా దీని ఎలిజిబిలిటీ తీసుకుంటే 8 ఇయర్స్, మినిమం 8 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 59 ఇయర్స్ ఉండాలి. అలాగే మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం నో లిమిట్. పాలసీ టర్మ్స్ 60, 21, 25. పేయింగ్ టర్మ్స్ వచ్చేసి 10, 15, 16 ఇయర్స్. అంటే 16 ఇయర్స్ పాలసీకి 10 ఇయర్స్ పే చేస్తాము. 21 ఇయర్స్ పాలసీ అయితే 15 ఇయర్స్ పే చేస్తాము. 25 ఇయర్స్ పాలసీ అయితే 16 ఇయర్స్ పే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 30 ఇయర్స్ ఏజ్ పర్ డే 100 పే చేయగలడు అనుకుంటే ఇయర్లీ పే చేసేది 36,500. సో 16 ఇయర్స్కి 5,84,000. 25 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకున్నాడు, 16 ఇయర్స్ పే చేశాడు. 9 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత తనకి వచ్చే మొత్తం అమౌంట్ 21 lakhs. ఇప్పుడు ఇదే సేమ్ పాలసీ 10 lakhs పాలసీకి డిఫరెంట్ పేయింగ్ టర్మ్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఎంత పే చేయాలి, ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఒకసారి ఈ టేబుల్లో గమనించవచ్చు. ఇక్కడ 8, 25, 50 ఏజ్ గ్రూప్ తీసుకున్నాను. 8 ఇయర్స్ పిల్లలకి 25 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకుంటే వాళ్ళు పే చేయాల్సింది 16 ఇయర్సే. ఎవ్రీ ఇయర్ 47,085 రూపీస్ ఇయర్లీ పే చేయాలి. అంటే టోటల్గా 16 ఇయర్స్లో వాళ్ళు పే చేసేది 7,54,396. 25 ఇయర్స్ తర్వాత టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే టోటల్ అమౌంట్ 26,25,000. ఇలాగే మిగిలిన ఏజ్ గ్రూప్స్, పేయింగ్ టర్మ్స్, ఎంత రిటర్న్ వస్తుంది అనేది మీరు టేబుల్లో గమనించవచ్చు. మనం పే చేసే అమౌంట్కి ట్యాక్స్ రిబేట్ ఉంటుంది అండర్ సెక్షన్ 80C. అలాగే ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అమౌంట్ పొందొచ్చు అండర్ సెక్షన్ 10D. అంటే మనం రిటర్న్ అమౌంట్ తీసుకునేటప్పుడు ట్యాక్స్ ఏం కట్ చేయరు, మొత్తం అమౌంట్ వస్తుంది. అలాగే పాలసీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ పేమెంట్ ప్రీమియం అయిపోయిన తర్వాత లోన్ కావాలంటే తీసుకోవచ్చు. ఇన్ కేస్ పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగింది, అది కూడా పేయింగ్ టర్మ్లోనే ఏమైనా జరిగింది అంటే అప్పుడు నామినీకి ఎంతైతే పాలసీ తీసుకున్నాడో అంత, అంటే 10 lakhs, ఇంకా ఎన్ని ఇయర్స్ ప్రీమియం పే చేశాడో దానికి బోనస్ వస్తుంది ఇంట్రెస్ట్ లాగా. అది మొత్తం నామినీకి ఇస్తారు. అలా కాకుండా వెయిటింగ్ పీరియడ్లో రిస్క్ జరిగింది అంటే 25 ఇయర్స్ పాలసీకి 16 ఇయర్సే మనం పే చేస్తున్నాం, అంటే 9 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఆ 9 ఇయర్స్లో ఏమైనా రిస్క్ జరిగితే అప్పుడు నామినీకి బేసిక్ అమౌంట్, బేసిక్ సమ్ 10 lakhs, బోనస్ నియర్లీ ఒక 10 lakhs to 12 lakhs ఉంటుంది, అది అడిషనల్ బోనస్ వస్తుంది. అలాగే ఈ పాలసీకి రైడర్స్ తీసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఈ రైడర్స్ కోసం సుమారుగా 5,000 to 6,000 పే చేయాల్సి వస్తుంది. వాటిలో టర్మ్ రైడర్, DAB రైడర్, PWB రైడర్ ఉంటాయి. PWB ప్రీమియం వీవర్ బెనిఫిట్, ఇది జనరల్గా చిన్నపిల్లల పేరు మీద పాలసీ తీసుకునేటప్పుడు ఈ రైడర్ తీసుకుంటారు. బిలో 20 ఇయర్స్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండదు, వాళ్ళ పేరెంట్సే పే చేస్తూ ఉంటారు. ఆ పేరెంట్స్కి ఏమైనా రిస్క్ జరిగితే ఈ పాలసీ ఆగిపోకుండా, ఎవరు పేమెంట్ చేయకపోతే ఆగిపోతుంది. సో అలా ఆగిపోకుండా పాలసీ కంటిన్యూ అవుతుంది ఈ PWB రైడర్ తీసుకుంటే. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బెనిఫిట్స్ అన్నీ ఆ పిల్లలు పొందుతారు. అందుకని ఇది కంపల్సరీగా చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు కంపల్సరీ తీసుకుంటారు. అలాగే DAB రైడర్, డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, అంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ కానీ మేజర్ హెల్త్ ఇష్యూ కానీ వచ్చి తను సంపాదన చేయలేకపోతే 80% రిస్క్ జరిగితే మిగిలిన ప్రీమియమ్స్ అన్నీ LICయే పే చేస్తుంది. దానికి యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.